శ్రోతలకు శుభాశీస్సులు. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద విహంగ వీక్షణం చేస్తూ గీతా యూనివర్సిటీ ప్రాజెక్టు ఆవశ్యకతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు కొద్దిగా ఉపోద్ఘాతం చూసి ఆ తరువాత జ్ఞానలుప్తానికి ప్రధాన కారణాలు, అజ్ఞానం వలన ప్రజలలో ఏర్పడే బుద్ధిమాంద్యం, దానివల్ల సమాజానికి చేకూరే నష్టాలు, కర్మ సిద్ధాంత స్పృహ కలిగి ఉండటం వలన మానవాళికి చేకూరే లాభాలు, సమాజం పట్ల జ్ఞానికి ఉండవలసిన గురుతర బాధ్యత, మరియు కలవరపెడుతున్న మానసిక వైద్యుల అధిక ఆవశ్యకత మీద కొంత ఆత్మవిమర్శ చేసుకుంటూ ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రపంచానికి భగవద్గీత ఎంత అత్యవసరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరగా, ఇప్పటికీ గీత మీద చాలా సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఈ గీతా యూనివర్సిటీ ప్రాజెక్టు ఎందుకు అనే విషయం అధ్యయనం చేయటం కూడా చాలా అవసరం. ఉపోద్ఘాతం. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలో మహోత్కృష్టమైన భగవద్గీతని చెప్పి 5000 సంవత్సరాలు దాటింది. 2500 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి జనితములైన పంచభూతములని మరియు సూర్య భగవానుడిని ఆరాధన చేస్తూ నిరాకార పరబ్రహ్మని ఏదో ఒక సాకార రూపంలో భావన చేస్తూ ధర్మబద్ధమైన జీవనం కొనసాగించేవారు. వీరికి పాపపుణ్యముల ఆధారంగా జీవుని ప్రయాణం సాగుతుందనే కర్మ సిద్ధాంత స్పృహ చక్కగా ఉండేది. దానివల్ల మనిషి పుట్టటానికి అర్హత కలిగిన గర్భాన్ని పొందటం దగ్గర నుండి జన్మతః వచ్చే దేహ పుష్టికి, ఐశ్వర్యానికి, గుణములకి, తెలివితేటలకి, తార్కిక బుద్ధికి వారి పూర్వజన్మ జీవన విధానమే కారణమన్న సూక్ష్మ బుద్ధి అప్పటి వారందరికీ ఉండేది. ఈ కర్మ సిద్ధాంత స్పృహ ఉండటం వలన మనిషి ధర్మాన్ని ఆసరాగా చేసుకుని అర్ధకామ మోక్షాలను పొందేవాడు. ఇప్పుడు ఈ ప్రాథమిక జ్ఞానం 195 దేశాలలో కేవలం 2-3 దేశాలకు మాత్రమే పరిమితమవ్వటం ధార్మిక శిష్టాచారాన్ని పాటించే ప్రతి ఒక్కరూ విచారణ చేసి యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. జ్ఞానలుప్తానికి ప్రధాన కారణాలు కొన్నిటిని ఇక్కడ విశ్లేషణ చేసుకోకపోతే గీతా యూనివర్సిటీ ప్రాజెక్టు ద్వారా దానిని సరిచేసే వ్యూహాలకి ఆధారం ఉండదు. ధర్మరక్షణ ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యత అని తెలియజెప్పే రాముడి జీవిత సందేశం ప్రజలకి వారి వారి భాషలలో చేరవేయటంలో ఘోరంగా విఫలమవటం వల్ల ప్రజలకి ధర్మబద్ధమైన జీవితం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. రామాయణం తెలియకపోతే మనిషి ఎలా ఆలోచన చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గం తప్పకుండా ఎలా జీవనం సాగించాలి అనే విషయాలు తెలిసే అవకాశమే లేదు. ఈ భూమండలంలో 100% ధర్మానికి కట్టుబడి నరోత్తముడిగా పేరుగాంచిన ఒక మహామనిషి చరిత్ర ప్రపంచానికి తెలియజెప్పలేకపోవటంలో ఎవరి పాత్ర ఎంత అని ధర్మజ్ఞులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాలుగా మరుగున పడిన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడి పరిపూర్ణ మానవ అవతార చరిత్ర ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చెయ్యకుండా మానవాళి ధర్మ మార్గం తప్పింది అని అనటం
లేక అనుకోవటం సమంజసమా? మానవ చరిత్రలో అతిపెద్ద ఆదర్శ పురుషుడిగా బ్రతికి చూపించిన ఒక మహా వ్యక్తి చరిత్రని కొంతమంది మూర్ఖులు పుక్కిటి పురాణం అని వేల సంవత్సరాలుగా గేలి చేసి నవ్వుతుంటే, ధర్మజ్ఞులలో క్షాత్రధర్మం నశించి ఎవరికి వారు నాకెందుకులే అనే స్వార్థ చింతనతో బ్రతుకుతున్న కారణాన ధర్మం కనీసం ఒక్క పాదం మీదైనా నడుస్తుందా లేక కోమాలోకి వెళ్ళిపోతుందా అనే సందేహం కలుగక మానదు. గీతని కృష్ణుడు అర్జునుడికి ద్వాపర మరియు కలియుగ సంధికాలంలో బోధించాడు. కొద్దిపాటి వివేకం ఉన్న ఎవరికైనా ఈ గీతా బోధ కలియుగ ప్రజలకేనని తేలికగా అర్థమవుతుంది. కలియుగంలో మన మనసులలో కలి ప్రభావ తీవ్రతను తగ్గించటానికి కృష్ణుడు అందించిన వ్యాక్సిన్ ఈ భగవద్గీత. ఈ వ్యాక్సిన్ డోస్ ప్రజలందరికీ జ్ఞాని అనే వైద్యుడు ఇచ్చి ఉంటే అజ్ఞానమనే వైరస్ ఇంతలా ప్రబలకుండా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ధర్మాన్ని బోధించే గురువులను తయారు చేసే తక్షశిల లాంటి ఎన్నో అంతర్జాతీయ జ్ఞాన కేంద్రాలని అధర్మ పరులు ధ్వంసం చేస్తుంది. ధర్మజ్ఞులు విజయమో వీరస్వర్గమో అన్న కృష్ణ మార్గాన్ని విడిచిపెట్టి బుద్ధుడి శాంతి మార్గాన్ని అవలంబించటం ధర్మం నశించటానికి మరో కారణం అయి ఉండవచ్చు. ఇక్కడ అత్యంత బాధ కలిగించే అంశం ఏమిటంటే 7 దశాబ్దాల స్వయం పాలనలో కూడా అంతర్జాతీయ జ్ఞాన కేంద్రాలని స్థాపించి ప్రపంచానికి ధర్మాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేయకపోవటమే. అలా వాటిని పునఃస్థాపించి అన్ని దేశాల వారికి అత్యంత సులువుగా అర్థమయ్యే గీతా జ్ఞానంలోనైనా శిక్షణ ఇచ్చి ఉంటే ఇప్పుడు ప్రపంచం మరోలా ఉండేది. ప్రస్తుతం మనం ధర్మం గురించి బహిరంగంగా మాట్లాడటానికి కూడా సంకోచిస్తున్నామంటే గత 1000 సంవత్సరాల అజ్ఞానుల పాలన మనలో ఏ మేరకు ఆత్మన్యూనతా భావం పెంచేసిందో మన ప్రస్తుత పాలకులు అర్థం చేసుకొని ధర్మరక్షణకు యుద్ధ ప్రాతిపదిక మీద అనేక ప్రత్యేక చర్యలు చేపట్టవలసి ఉంటుంది. దీనికి తోడు మన భారత జాతికి మాత్రమే ఆత్మజ్ఞాన అర్హత, తెలివితేటలు ఉన్నాయని, విదేశీయులకి అంతగా లేవనే కొంతమంది అహంభావన కూడా ఈ కలియుగంలో భారత ఉపఖండానికి బయట అజ్ఞాన మేఘాలకి కారణమై ఉండవచ్చు. గత 60 సంవత్సరాలలో ప్రభుపాద లాంటి ఎందరో పెద్దలు ఈ సంకుచిత భావాలకి అడ్డుకట్ట వేసి మానవాళి అంతటికీ ఆత్మజ్ఞాన అర్హత సమంగా ఉన్నదని విదేశీయులకు గీతని బోధిస్తూ మాలాంటి మరెందరికో మార్గదర్శకులుగా నిలిచారు. మనం మరచిన మరో అతి చిన్న సూక్ష్మం ఏమిటంటే, చుట్టుపక్కన ఇళ్ళు తగలబడుతుంటే మన ఇంటిని తడుపుకోవటంతో పాటు చుట్టుపక్కల ఇళ్లల్లో మంటలు ఆర్పే ప్రయత్నం చేయకపోతే చివరికి మన ఇల్లు తగలబడటం తథ్యం అనే ప్రాథమిక వివేకం భారత ఖండాన్ని ఏలిన మహారాజులకి, వారిని జాగరూకతతో నడిపించవలసిన వారి రాజగురువులకి లోపించి ఉండవచ్చు. దీనివల్ల బయట రాజుకున్న అజ్ఞాన మంటలు కార్చిచ్చులా మారి ఆ దేశాలని పూర్తిగా భస్మం చేయటంతో పాటు అఖండ భారతంలో ఉన్న 20కి పైగా దేశాలలో
18 దేశాలను కబళించటానికి కారణమై ఉండవచ్చు. చివరగా మిక్కిలి బాధగా ఉన్న ఒక విషయం ప్రస్తావించకపోతే జ్ఞానలుప్తం మీద మనం చేస్తున్న విశ్లేషణకి పూర్ణత చేకూరదు. భారతదేశంలో కొద్దిమందికి వారి పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి వారికి సమాజంలో మంచి ప్రాముఖ్యతను కల్పించిన తరువాత వారు మాత్రమే పండితులమనే అహంభావనలో వారి కింద వేలాది మంది గురువులను తయారు చేసే అవకాశం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న ఆ ఆలోచన ఏమాత్రం చేయకుండా రజోగుణ లక్షణాలు అలవరుచుకుని వాటికి సన్యాసి ముసుగు వేసి స్వార్థ చింతనతో కాలం గడిపివేయటం జ్ఞానలుప్తానికి మరో ప్రధాన కారణం అయి ఉండవచ్చు. వారు కాలం చేసిన తరువాత వారు నెలకొల్పిన సామ్రాజ్యంలో ఒక్క శిష్యుడు కూడా లేకుండా మూతపడుతుండటం గత 100 సంవత్సరాలుగా మనం అనేకం చూశాం. భవిష్యత్తులో మరెన్నో చూడబోతున్నాం. ఎంతో స్థితప్రజ్ఞతతో ఉండవలసిన గురువులే ఈర్ష్యాద్వేషాలకు లోనవుతుండటం ధర్మదేవతకి కన్నీరు పెట్టించే అంశం. వేద పాఠశాలలు నడిపేవారు శంకర మఠ పెద్దలు, రామకృష్ణ మఠం వారు, ఇస్కాను వారు, స్వామినారాయణ్ గురుకుల్ వారు, చిన్మయ మిషన్ వారు, ధర్మాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న ఎందరో ప్రవచనకర్తలు, ఇలా మరికొద్ది మంది మహానుభావులు ఈ భావాలని అధిగమించి నిస్వార్థంగా ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఉండటంతో పాటు మాలాంటి మరెందరికో మార్గదర్శనంగా నిలుస్తున్నారు. అజ్ఞానం వల్ల ఏర్పడిన బుద్ధిమాంద్యం, దాని వలన సంభవించే తీవ్ర పరిణామాలు. జ్ఞానం నశిస్తే అజ్ఞానం ఆవరిస్తుంది. అది భగవంతుడి మహత్వాన్ని కూడా పాతాళానికి తొక్కివేస్తుంది. నామరూపాలు లేని ఒక మహా చైతన్యాన్ని కొందరు అనేక నామరూపాలతో, మరికొందరు ఒకే నామంతో పిలుచుకుంటారు. ఆ మహా చైతన్యాన్ని ఒకే పేరుతో భావిస్తే తప్పు లేదు గాని మరో పేరుతో ఇతరులు భావిస్తే వారిని అంతం చేయాలనే తీవ్రవాద భావనలు ఈ అజ్ఞానం నుండే ఉద్భవిస్తాయి. భగవంతుడి అనంత విభూతులే నామాలు అనే నిగూఢ సత్యం అజ్ఞానుల బుద్ధికి స్పృశించదు. సర్వధర్మాలని పరిత్యజించి పరిపూర్ణమైన అఖండ జ్ఞానాన్ని ఆశ్రయిస్తే తప్ప ఆ పరమ చైతన్యంలో కలవలేమనే సత్యం అజ్ఞానికి అర్థమయ్యే అవకాశమే ఉండదు. ఇక్కడితో వీళ్ల అజ్ఞానం ఆగదు. ఫలానా పేరుతో పూజిస్తేనే భగవంతుడు ఆదుకుంటాడని, వేరే పేరులతో పూజిస్తే ఘోరంగా శిక్షిస్తాడని నమ్మటమే కాక పక్కవారిని కూడా నయానో భయానో వారి అజ్ఞాన మార్గాలలో పయనించేలా చేస్తారు. వీళ్ల అజ్ఞానం పరాకాష్ఠకి చేరితే కర్మల ఆధారంగా ఫలాలు నిర్ణయించబడవని, వారు నమ్మిన దేవుడిని నమ్మితేనే ఆయన ఆశీర్వాదం లభిస్తుందని వితండవాదం చేస్తూ ఆత్మద్రోహం చేసుకుంటూ మానవ జన్మని వృధా చేసుకుంటారు. ఈ అజ్ఞానమనే మత్తు పదార్థ ప్రభావం వల్ల బాగా చదువుకున్న వారు సైతం భగవంతుని తత్వ వివేచన చేయకుండా దేవుడి పేరు మీద వ్యర్థవాదనలు చేస్తుంటారు. తత్వాన్ని విడిచిపెట్టి పేరుని పట్టుకునే సమాజంలో
తీవ్ర కలహాలు ఏర్పడి మానవాళి ఉనికిని ప్రశ్నార్థకంలో పడవేస్తాయి. అందువల్ల అజ్ఞానాన్ని ఒకరి వ్యక్తిగత అభిప్రాయంలా సంస్కారంతో గౌరవించి ఉపేక్షిస్తే అది లోకాలన్నింటినీ సర్వనాశనం చేస్తుంది. మన శరీరంలో ప్రతి కణము బయట నుండి వచ్చే వైరస్లతో పోరాడకపోతే ఆ కణములు మాత్రమే నశించటం కాదు, వాటిని అంతర్లీనముగా కలిగిన జీవుడిని సైతం పెను ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. అలానే విరాట్ రూపంలో అంతర్లీనముగా ఒక కణంలాగా ఉన్న మనం మన లోపల గాని బయట గాని ఉండే అజ్ఞానమనే వైరస్ మీద నిత్యం పోరాటం చెయ్యటమే ఆ అఖండ జ్ఞానరూపమైన విరాట్ పురుషునికి మనమిచ్చే నిజమైన నివాళి, ఉత్కృష్టమైన సేవ కూడా. అజ్ఞానం అనే మలినాన్ని ఉపేక్షిస్తే అది తీవ్ర రూపం దాల్చి ప్రాథమిక సత్యానికి మనిషిని దూరం చేస్తుంది. ప్రాథమిక సత్యం ఏమిటంటే, మనం చేసిన పుణ్యపాపాలను బట్టి స్వర్గ నరకాలలో ఆయా ఫలరూప అనుభవాలను పొంది అవి క్షీణించిన పిదప మరల భూలోకంలో జన్మించవలసి వస్తుందని, మరియు మనిషి తన పూర్వజన్మ వాసనా సంస్కారములు బట్టి ఏదో ఒక శరీరాన్ని తీసుకుని ఆ కర్మ ఫలాన్ని తప్పక అనుభవించవలసి వస్తుందని, ఫలాపేక్షరహిత కర్మ మాత్రమే కర్మబంధనాల నుండి విముక్తుడిని చేస్తుందని, భగవంతుడు విభాగరహితుడిగా సకల ప్రాణికోటిలోనే కాకుండా చరాచర జగత్తు అంతటా సమంగా ఉన్నాడనే విషయాలని పరమ ప్రాథమిక సత్యాలుగా వేదవేత్తలు చెబుతుంటారు. ఈ సత్యాన్ని విస్మరిస్తే ధర్మం పునాదులు కూలిపోయి దేవుడి విశేష అధికారాలు కలిగిన ఒక నియంతలా, ఆయన కింద మనం బానిసలలా భావన చేయవలసి వస్తుంది. సాధారణ స్థాయి తర్కానికి కూడా నిలబడలేని ఈ భావాలు ఒక ఉన్మాద సమాజానికి బీజాలు వేస్తాయి. అంతేకాక మనిషి ధర్మ ప్రవర్తన బట్టి కాక తాను ఎవరిని భగవంతుడిగా భావిస్తున్నాడు అనే దాని మీద స్వర్గ నరకాలు నిర్ణయించబడతాయి అనే మూర్ఖపు వాదన వలన మనిషి ధర్మబద్ధంగా బ్రతకవలసిన అవసరమే ఉండదు. ఈ ఆటవిక వాదన చేసేవారు వ్యక్తిగతంగా పతనమవ్వటమే కాక సమాజ వినాశనానికి కూడా కారణభూతులవుతారు. కర్మ సిద్ధాంత స్పృహ లోక కళ్యాణానికి మార్గదర్శనం. తీవ్ర దాహార్తిలో ఉన్న వారికి పరిశుభ్రమైన నీరు లభ్యముగా లేకపోతే వారు మురికి నీటిని సైతం తాగటానికి సిద్ధపడతారు. అలానే మానవులకు సహజంగా ఆత్మజ్ఞాన దాహార్తి చాలా ఎక్కువ. వారికి గీతాశాస్త్రం అందుబాటులో లేకపోతే దొరికిన అల్పజ్ఞానాన్ని సంపూర్ణ జ్ఞానం అని భ్రమిస్తారు. అజ్ఞానం మత్తు పదార్థాల కన్నా ప్రమాదకరమైనది. అది మనిషిని భ్రమింపజేసి పాతాళానికి తొక్కివేస్తుంది. ఎన్ని కృత్రిమ వెలుగులు వెలిగించినా ఈ భూమిని సస్యశ్యామలంగా చేయలేవు. అది సూర్యకాంతితో మాత్రమే సాధ్యం. అలానే కర్మయోగం మాత్రమే మన జన్మల వెనుక దాగి ఉన్న నిగూఢ రహస్యం తెలియజెప్పటమే కాక మన జీవితాలకి పరమార్థం కల్పిస్తుంది. ఈ విషయంలో అందరూ జాగరూకతతో మెలగకపోతే ఇప్పుడు వచ్చిన మానవ జన్మ వృధా అవటమే కాకుండా బుద్ధివాడని కారణంతో మరుజన్మలో ఆత్మానాత్మ వివేచన బుద్ధికి
ఏమాత్రం ఆస్కారం లేని కేవలం కర్మజీవులుగా, అంటే పశుపక్షి కీటకాదులలో జన్మించే ప్రమాదమూ లేకపోలేదు. కావున కర్మ సిద్ధాంతం మాత్రమే మానవాళికి ధర్మజీవనాన్ని తప్పనిసరి చేస్తుంది. ధర్మాచరణ అప్రయత్నంగానే ప్రపంచ శాంతికి దారి తీస్తుంది. అంతేకాక ఈ కర్మ సిద్ధాంతమే భగవంతుడిని దోషరహితుడిని చేస్తుంది. ఇది భగవంతుడి పాత్రని నామమాత్రం చేయటంతో పాటు మనకు సంబంధించిన అన్ని లాభనష్టాలకి, సుఖ దుఃఖాలకి పూర్తిగా మనమే బాధ్యులం అనే భగవంతుని ఉత్కృష్టమైన లోక నియమాన్ని మన హృదయాలలో నాటుతుంది. దానివలన నామం మీద ఉండే ఉన్మాదం స్థానంలో తత్వం మీద శ్రద్ధ అలవడుతుంది. తత్వ వివేచన ఆ వ్యక్తికి మాత్రమే కాదు, సమాజం మొత్తానికి శాంతిని అందిస్తుంది. ఇది సాధించటమే ఈ జ్ఞాన యజ్ఞ లక్ష్యం. అంతేకాకుండా కర్మ సిద్ధాంత బీజాలు మన మనసులలో నాటుకుంటే అవి క్రమేణా కర్మయోగ మార్గానికి దారి చూపిస్తాయి. కర్మయోగంలో కౌశలాన్ని గురువుల ద్వారా నేర్పుతూ పట్టుకోగలిగితే అది క్రమేణా సమత్వ బుద్ధియోగం వైపు నడిపిస్తుంది. అప్పుడు ప్రతి వ్యక్తి తనలో అందరినీ, అందరిలో తనని చూడటమే కాకుండా భగవంతుడిలో సర్వ సృష్టిని, సర్వ సృష్టిలో భగవంతుడిని చూసే సర్వోత్కృష్టమైన అద్వైత జ్ఞానం బహిర్గతమవుతుంది. అప్పుడు పరమాత్మ మనకు అన్యంగా లేడని, జీవుల శరీర యంత్రాలని అధిరోహించి వారి హృదయ స్థానంలో ఉండి వారి కర్మానుసారం వారిని తన యోగమాయతో భ్రమింపజేస్తున్నాడనే విషయం తెలుసుకున్న మానవుడు ఎవరినైనా ద్వేషించటం ఎలా సాధ్యం? ఇంత సులువైన అద్వైత జ్ఞానాన్ని అందరికీ చేరవేయగలిగితే దేశాల మధ్య, జాతుల మధ్య, భిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల మధ్య వైషమ్యాలు తొలగిపోయి విశ్వశాంతి ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని గౌరవించే మనస్తత్వం గీతా శాస్త్ర పఠనం వల్ల అలవడి కుటుంబ కలహాలు చాలా మేరకు తగ్గుతాయి. పిల్లలు వారి జన్మకి కారణమైన అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకొని జీవితంలో ఎన్ని కష్టాలనైనా స్థితప్రజ్ఞతతో ఎదుర్కొని చివరికి అర్జునుడిలా విజయాన్ని అందుకోగలుగుతారు. అలానే ఈ ఆత్మజ్ఞాన ప్రభావం వల్ల పెద్దవాళ్ళు తమ దేహాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు ఏమాత్రం చింతించలు సరిగదా, నూతన దేహం కొరకు మరియు శాస్త్రాలలో ప్రస్తావించిన పైలోకాలని చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. మనం నిత్యం చాలా మందిని చూస్తుంటాం. జీవితం మొత్తం ఎంతో హుందాగా బ్రతికి చివరికి పేలవంగా తన వారిని చూసిన ప్రతిసారి కన్నీళ్ల పర్యంతమవుతూ పూర్తిగా పాడైపోయిన తన పాత శరీరాన్నే ఎలాగోలా కొనసాగించమని దేవుణ్ణి వేడుకుంటూ తాను ఎవరి కోసం జీవితం మొత్తం ధారపోసి సరైన నిద్ర కూడా పోకుండా కూడబెట్టాడు, వారుగాని తాను కూడబెట్టిన ఆస్తిగాని అక్కరకు రాదనే సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకొని అనాథల శరీరాన్ని విడిచి యమసభలో ఖాళీ చేతులతో దోషిగా నిలబడతాడు. ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని, మరీ ముఖ్యంగా జీవితాంతం కష్టాన్ని మాత్రమే నమ్ముకుని కుటుంబ శ్రేయస్సుకి
విశేష కృషి చేసిన బుద్ధిమంతులకి అస్సలు రాకూడదని మా కోరిక. ప్రపంచంలో అత్యధికంగా ఉన్న ఇటువంటి వారి మనశ్శాంతి కోసమే ఈ జ్ఞాన యజ్ఞం. సమాజం పట్ల జ్ఞానికి ఉండవలసిన గురుతర బాధ్యత. ప్రపంచంలో అజ్ఞానం ఆవరించకుండా చూడవలసిన బాధ్యత జ్ఞాని మీదే ఉంటుంది. శాస్త్రాధ్యయనము, అధ్యాపనము జ్ఞానుల స్వాభావిక కర్మ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞానులు స్వకర్మ నిరతులుగా లేకుండా పరధర్మాచరణ చేయుట వలన సంభవించిన భయంకర దుష్ప్రభావాలు ఇప్పుడు మానవాళి అంతా అనుభవించవలసి వస్తుంది. సమాజంలో బ్రహ్మజ్ఞానం ఉండి గురుస్థానంలో ఉన్నవారు, ప్రజలని ధర్మబద్ధంగా పాలించే క్షాత్రధర్మంలో ఉన్నవారు, వీరిరువురు స్వధర్మాచరణలో నిబద్ధతతో ఉంటే మిగతా 99% ఉండే వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, వీరికి సహాయకులుగా పనిచేసేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. మరింత బాధ్యతగా ఉండవలసిన పై ఇద్దరిలో ఏ ఒక్కరు గాడి తప్పినా 99% ఉండే మిగతా సమాజం మొత్తం గతి తప్పుతుంది. కావున ఇప్పుడు దేశాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య మరియు ఒకే కుటుంబంలో ఉండే మనుషుల మధ్య జరుగుతున్న తీవ్ర విద్వేషాలకి జ్ఞాని తన వంతు బాధ్యత వహించి ఆయా దేశాల ప్రభుత్వ పెద్దల సహకారంతో సరికొత్త వ్యూహాలతో ప్రజలకు ఆత్మజ్ఞానాన్ని అందించి సమస్త ప్రాణికోటి ఒకే మహా చైతన్యంలో భాగమనే సత్యాన్ని తెలియజేయవలసి ఉంటుంది. కలవరపెడుతున్న మానసిక వైద్యుల అధిక ఆవశ్యకత. సైకాలజీ శాస్త్ర నిపుణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మానసిక డాక్టర్ల సంఖ్య 2050 నాటికి 20 లక్షలు చేరుతుందనే అంచనాలు ఉన్నాయంటే దాదాపుగా మొత్తం ప్రపంచ జనాభా మానసిక రోగాల బారిన పడుతోందనే విషయం అత్యంత కలవరానికి గురిచేసే అంశం. ప్రస్తుత సర్వే లెక్కలు బట్టి మానసిక జబ్బుకి గురవుతున్న వారిలో అత్యధికులు పిల్లలు, స్త్రీలు మరియు వృద్ధులు. దీని మూలాలలోకి వెళ్ళి శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోతే వైద్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. నిజమైన వైద్య శాస్త్రం వైద్యుల అవసరం క్రమేపీ తగ్గించగలిగి ఉండాలే కాని పెంచేదిగా ఉండకూడదు. భయపెట్టే మరో అంశం ఏమిటంటే యువత అత్యంత బలహీనంగా, అనాలోచితంగా మరియు ఆవేశంగా మారుతోంది. ఇది భవిష్యత్తులో రాబోయే ప్రమాదకర పరిస్థితులకి సూచన. ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ఉన్న యువత రాక్షస ప్రవృత్తి గల వారి చేతిలో మారణాయుధాలుగా మారే ప్రమాదం ఉంది. తీవ్రవాదులు వివేక బుద్ధి లేని అమాయకులని పావులుగా వాడుకొని సమాజంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. మరోపక్క జీవితంలో అన్నీ సాధించిన వారు సైతం కావలసిన సర్వసౌఖ్యాలు కళ్ల ముందే ఉన్నా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మన అసలు స్వరూపమైన ఆత్మకి, ప్రకృతి జనితములైన త్రిగుణాలకి మోహకారక బంధంతో పాటు
వైరం కూడా నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఏమి ఉన్నా సంతోషం కలగటం లేదంటే ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం పొందవలసిన సమయం ఆసన్నమైనదని వారు అంచనా వేసుకొని వెనువెంటనే గీతా గురువుని ఆశ్రయించకపోతే అది ఆత్మన్యూనతా భావానికి దారితీసి ఆత్మహత్యకి సైతం పురిగొల్పే ప్రమాదం లేకపోలేదు. అందుకే మన పెద్దలు శ్రీకృష్ణుడిని మించిన వైద్యుడు లేడు, గీతను మించిన శాస్త్రం లేదు అని పదే పదే హెచ్చరించారు. అందుకే దీనిని రాజవిద్య అని కూడా అంటారు. ప్రపంచంలో అతిపెద్ద విద్యాలయ నెట్వర్క్ ఉండవలసిన ఆవశ్యకత ఒక్క గీతాబోధనకు మాత్రమే ఉంది. విజ్ఞులు ఈ అభిప్రాయంతో అంగీకరిస్తారని మా నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా $1 మిలియన్ కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నవారు 60 మిలియన్ల మంది ఉన్నారని మీకు తెలిసిన విషయమే. వీరికి అమోఘమైన వ్యాపార దక్షత మరియు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం వలన గత 50 సంవత్సరాలుగా కోట్ల ఉద్యోగాల కల్పనతో పాటు దేశానికి కావలసిన సంపద చేకూరింది. ఇక్కడ కలవరపెట్టే అంశం ఏమిటంటే వీరి వారసులు చాలా మందికి వారి తల్లిదండ్రులకున్న వ్యక్తిత్వం కానీ జీవితం మీద ప్రాథమిక అవగాహన గానీ లేదు. వీరు దారి తప్పితే ప్రపంచ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. వీరికున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళలేక, అటు వ్యాపార దక్షత లేక, కనీసం ఇటు తన జీవిత భాగస్వామితో చక్కటి అవగాహనతో ఎలా మెలగాలో తెలియక మనశ్శాంతిని కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్కి గురవుతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. దీనివల్ల సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన ధనిక యువత మానసికంగా కుంగిపోయి చీకటిలో కాలం వెళ్లదీస్తున్నారు. వీరందరికీ వారి పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే ఉన్నతమైన కుటుంబంలో పుట్టారనే సంగతి తెలియజేసి, యుద్ధరంగంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి కర్మయోగాన్ని ప్రసాదించి కార్యోన్ముఖుడిని చేసినట్టు వీరిని కూడా వాళ్ల తల్లిదండ్రుల స్థాయికి తీసుకువెళ్లే బృహత్తర కార్యాన్ని గీతా యూనివర్సిటీ గురువులు వినమ్రతతో చేపడతారు. వ్యాపారవేత్తలు ధర్మాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారాలు చేస్తే దేశాల ఆర్థిక గతులు మారటమే కాకుండా వారి కింద పనిచేసేవారు సంతోషంగా ఉంటారు. మనిషిని నిత్యం వేధించే ప్రశ్నలు ఏమిటంటే, తన అసలు స్వరూపం ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటి, జన్మకి కారణం ఏమిటి, భగవంతుడు సృష్టిని సరిగ్గా చేసి ఉంటే మనిషి ఇంత దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నాడు, ఏదో ఒకరోజు మరణిస్తాను అని తెలిసి ఎందుకు కష్టపడాలి, జన్మకి ముందు జీవుడి ఉనికి ఏమిటి, మరణం తర్వాత జీవుడి పయనం ఎటువైపు, కోరికలకు కారణం ఏమిటి, కోరికలు ఉండటం తప్ప, కోరికలు తగ్గాలంటే నిగ్రహించుకోవాలా లేక అనుభవించాలా, కోరికలని అధిగమించటానికి మార్గాలు ఏమిటి, ఇలా అనేక విషయాలు బుద్ధిజీవుడైన మనిషి మనసుని తీవ్ర అలజడికి గురిచేసి మానసికంగా కృంగదీస్తున్నాయి. ఇటువంటి ప్రాథమిక విషయాలు ఏమీ తెలపకుండా మన సైకాలజీ శాస్త్ర నిపుణులు మెదడుకు చికిత్స చేస్తే ఆ మత్తుమందుల వల్ల తాత్కాలికంగా ఉపశమనం అనిపించవచ్చు గాని
అవి శాశ్వత పరిష్కారాన్ని చూపలేవు. అవి జీవుడికి పట్టిన మలినాన్ని వదిలించకపోగా శరీరంలో విష పదార్థాలని అమాంతంగా పెంచివేసి మనిషిని మరింత కృంగదీస్తాయి. ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారంగా 2050 నాటికి ఉండే 1000 కోట్ల ప్రపంచ జనాభాకి ప్రతి 10 లక్షల మందికి కనీసంగా ఒక గీతా గురువు ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మా నమ్మకం. ఇదే గీతా యూనివర్సిటీ ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యం. ప్రస్తుతమున్న 12 లక్షల మానసిక వైద్యులకి తోడు వారి దేవుడిని నమ్మకుంటే నరకం తథ్యమని భయపెడుతూ కొందరు, వారి దేవుడిని నమ్ముకుంటే సర్వరోగాలు తగ్గుతాయని మభ్యపెడుతూ మరికొందరు. ఇలా అమాయక ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ఉండగా, ఈ సంఖ్య భారతదేశంలో ఉన్న 6 లక్షల గ్రామాల్లో 10 లక్షల పైనే ఉండగా, మహోత్కృష్టమైన కర్మ సిద్ధాంతం తరపున నిలబడేవారు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉండాలనుకోవటం అత్యాశ అవుతుందా? మీరే ఆలోచించండి. కావున వచ్చే 30 సంవత్సరాల కాలంలో మనం 1,00,000 మంది గీతా గురువుల శిక్షణ టార్గెట్గా పెట్టుకొని వచ్చే 10 సంవత్సరాలలో కనీసంగా 10,000 మంది గీతా గురువులని తయారు చేసుకోగలిగితే తత్ఫలితంగా మనుషులలో మానసిక రుగ్మతలు, ఉన్మాద భావాలు వాటంతట అవే తొలగిపోతాయి. క్రమేణా సైకాలజీ పాఠ్యాంశాలలో గీతా శాస్త్రాన్ని చేర్చవలసిన పరిస్థితి ఏర్పడటంతో పాటు అప్పటికే సేవలందిస్తున్న సైకాలజిస్టులు వారి రోగులకు మంచి ఫలితాలు తీసుకురావటం కోసం గీతను అభ్యసించవలసి వస్తుంది. ఇంతమంది గీతా గురువులకు శిక్షణ ఇవ్వటం సాధ్యమవుతుందా అనే అనుమానం మనలో భయాన్ని సూచిస్తుంది కానీ వీరత్వాన్ని కాదు. జ్ఞాని ఎప్పుడైనా సాధ్యాసాధ్యాల మీద ప్రథమ దృష్టి పెట్టాడు. ఈ పని సమాజానికి అవసరమా కాదా అన్నదే వారు దృష్టి పెట్టి ప్రథమ అంశం. మన పూర్వీకులు మనకు ఎంతటి ఆశావాదం అలవాటు చేశారంటే, మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళుతున్నప్పుడు కూడా 3 సార్లు పాడి క్రిందికి దింపి నారాయణ నామోచ్చరణ చేస్తారు. చనిపోయిన ఒక వ్యక్తికే అంతటి ఆశావాదంతో ఆ క్రతువు చేస్తున్నప్పుడు, వ్యక్తి కన్నా కోట్ల రెట్లు అమూల్యమైన కోమాలో ఉన్న సమాజాన్ని మేలుకొలపటం కోసం మనం ఎంత ఆశావాద దృక్పథంతో అడుగులు వేయవలసి ఉంటుందో విజ్ఞులైన వారందరూ ఆలోచన చేయమని మా ప్రార్థన. చివరగా ముగించే ముందు, ఇప్పటికే గీత మీద చాలా సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఈ సంస్థ ఎందుకు అనే ఒక ప్రశ్నకి వినమ్రతతో సమాధానం చెప్పవలసిన బాధ్యత మాపైన ఉంటుంది. గత 50 సంవత్సరాలుగా చాలా సంస్థలు గీతని విశ్వవ్యాప్తం చేయటానికి విశేష కృషి చేస్తున్నాయి. వాళ్ల కృషి ఎంతో అభినందనీయం. అయినప్పటికీ గణాంకాలు చూస్తే పడుతున్న కష్టానికి వచ్చిన ఫలితాలకి పొంతన కుదరటం లేదు. భారతదేశం మరియు దాని చుట్టుపక్కల ఉన్న మరో 9 ఆసియా దేశాలని మినహాయిస్తే మిగతా 185 దేశాలలో కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారి సంఖ్య 0.1% మాత్రమే అని లెక్కలు చెబుతున్నాయి. అంటే 60 లక్షల లోపే అన్నమాట. వీరిలో భారత్ మూలాలకు సంబంధం లేని విదేశీయులు కేవలం
6 లక్షల లోపు ఉండటం రాజవిద్యని తీసుకువెళ్లవలసిన మార్గంలో తీసుకువెళ్లలేదేమో అనిపిస్తుంది. గీతా విద్యాలయాలు ఆలయాల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతాయని మా ప్రగాఢ నమ్మకం. మతం, దేవుడు అనే వాటికన్నా కర్మ సిద్ధాంతం, ఫలాపేక్షరహిత కర్మాచరణ, యోగ, ధ్యానం, ఆయుర్వేదం, భారతీయ ఆహారం, ప్రాథమిక జ్యోతిష్య శాస్త్రం, పూర్వజన్మ రిగ్రెషన్, కూచిపూడి నృత్యం, భారతీయ సినీ నృత్యం, కర్ణాటిక్ సంగీతం అనేవి విదేశీయులని ప్రస్తుత తరుణంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. అరుగుదలకి ఎంతో ఉపయుక్తంగా ఉండే తమలపాకుని, వక్కని మాత్రమే ఇస్తే జనులు వాటిని స్వీకరించటానికి ముందుకు రారు. అందువలన వాటికి తోడుగా రుచిగా ఉండే ఇతర పదార్థాలను జోడిస్తే కొసరి వాటి మీద ప్రేమతో అసలు వాటిని తిని లాభం పొందుతారు. ఇది లోకం తీరు. మన కర్మ సిద్ధాంతానికి తిరుగులేదు. దానిని ఇప్పుడున్న సమాజానికి లాభం తెలిసేలా కూర్పు చేయగలిగితే 2050 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా 50% పైన ప్రజలకి ఆత్మజ్ఞానాన్ని చేరవేయవచ్చు. పిల్లలకి, పెళ్లి కావలసిన యువతకి, నిరుద్యోగులకి, తల్లిదండ్రులకి, ఆర్థిక మానసిక ఇబ్బందులు ఉన్నవారికి, వయోవృద్ధులకి, ఇలా అనేక వర్గాల వారికి వారి దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకి, మనోవేదనకి భగవద్గీత ద్వారా తార్కికంగా సమాధానం చూపించగలగటం ఈ శతాబ్దపు గురువుల ముందున్న అతి పెద్ద సవాలు. మనిషి తాను నిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి విజయం సాధించాలన్నా, భవిష్యత్తులో ఉత్తమగతులు పొందాలన్నా, ప్రతికూల పరిస్థితులని సైతం స్థితప్రజ్ఞతతో ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలిగి ఉండాలన్నా, జన్మ మృత్యు చక్రము నుండి బయటపడాలన్నా భగవద్గీత తప్ప వేరే మార్గం లేదనే విషయాన్ని యువతకి అర్థమయ్యే సరళమైన భాషలో గురువులు చెప్పగలగాలి. మతం, దేవుడు, దేవుణ్ణి నమ్మితే లాభం, నమ్మకపోతే నష్టం. పైన కూర్చుని దేవుడు అన్నీ చూస్తుంటాడు కాబట్టి ఆయనకు భయపడాలి. ఆయన్ని నమ్మితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉండవు. ఇటువంటి మాటలని ఈ కాలపు యువత అసహ్యించుకుంటున్నది. ఏమాత్రం తర్కబద్ధంగా లేని ఈ మాటలు నచ్చక యువత ప్రార్థనా మందిరాలకు వెళ్లటం మానివేస్తున్నారు. చాలా మందిరాలు మనుషులు లేక మూతపడుతుండటం మనందరం వార్తలలో నిత్యం చూస్తున్నదే. ఇటువంటి తరుణంలో లక్షల కోట్లతో విదేశాలలో ఆలయాలు కట్టిన, వేల కోట్లు వెచ్చించి ఆడంబర ప్రధానంగా విగ్రహాలు పెట్టిన, పండగలకి పుష్కరాలకి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసిన వచ్చే ప్రయోజనం చాలా తక్కువ. అవి పూర్వంలాగా ప్రభావం చూపలేవు. అవి కేవలం ఆయా సంస్థల ఉనికిని కాపాడుకోవటానికి పనికొస్తాయి గాని కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ల సంఖ్యని పెంచలేవు. జ్ఞాని డైనమిక్గా ఆలోచించకపోవటమే అజ్ఞానానికి ఊపిరి పోస్తుందనే విషయం మనం ఎరుగవలసిన సూక్ష్మం. పాత పద్ధతులలో వెళితే పాత ఫలితాలే వస్తాయి. జ్ఞానం జ్ఞాని చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. జ్ఞాని దానిని వివేకంతో సమాజ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళకపోతే సమాజానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. జ్ఞానలుప్తమైన సమాజంలో ప్రజాస్వామ్యం, పౌరుల హక్కులు, ఆలోచన స్వేచ్ఛ క్షీణించి మనుషులు నరకయాతన పడుతుంటారు.
ఇప్పటి వరకు జ్ఞానం అనే ఆయుధాన్ని ప్రయోగించటంలో మూస పద్ధతులు అవలంబించబట్టి ప్రపంచంలో 4000 సంవత్సరాల క్రితం దాదాపు 100% ఉండే కర్మ సిద్ధాంతం ఇప్పుడు 15%కి పడిపోయింది. మతాలకి, సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి, సంస్కృతులకి అతీతంగా కర్మయోగ శాస్త్రాన్ని తీసుకువెళ్లటమే మన ఆలోచనగా ఉండాలి. మా సంకల్పాన్ని రిడెండెంట్ కార్యక్రమంగా భావించే కొద్ది మందికి విషయం లోతుగా అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని వాస్తవాలని ప్రస్తావించామే తప్ప భగవద్గీత మీద ప్రస్తుతం పనిచేసే సంస్థల మీద గౌరవం లేక కాదు. వారే మాకు మార్గదర్శకులు. వారే కనుక ఇప్పటి వరకు చేసిన కృషి చేయకుండా ఉండి ఉంటే బహుశా మేము ఈ ప్రాజెక్టుని సంకల్పించేవాళ్లమే కాదు. వారు ఎంతో శ్రమించి తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక దేశాలలో మంచి పునాదులు వేశారు. వారి కష్టంతో వేసిన పునాదుల మీద కట్టడాలను కట్టి మా గురువులని సంతృప్తి పరచగలిగితే మా సంకల్పానికి సిద్ధి చేకూరుతుంది. ఈ సంస్థ అవసరమా అనే ప్రశ్నకు మా చివరి మాట, ఇప్పుడున్న 10 సంస్థలకి మరో 100 తోడైతే మరింత మేలు జరుగుతుందే గాని కీడు జరగదు. 10 సంస్థలు ఉన్నప్పుడు 11వ సంస్థ ఎందుకనే ప్రశ్న 2వ సంస్థ నుండి 10వ సంస్థ వరకు చాలామంది వేసే ఉంటారు. వారి మాటలకు తలవంచి ఆ సంస్థలు స్థాపించకుండా వెనక్కి తగ్గి ఉంటే తీవ్రంగా నష్టం జరిగి ఉండేది. కాబట్టి వచ్చే కాలంలో ఇప్పుడున్న సంస్థలకి తోడుగా సరికొత్త ఆలోచనలతో మరిన్ని సంస్థలు వస్తాయని, రావాలని మా ఆశ. విజ్ఞులు అందరినీ ఆశీర్వదించాలని, వాటి వెనుక కృష్ణ భగవానుడిలా ఉండి ప్రోత్సహించాలని మా విన్నపం. గీతా యూనివర్సిటీని ఎవరు నడిపిస్తారు? ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఎంతమంది గవర్నింగ్ బోర్డు సభ్యులుగా ఉంటారు? మరెంతమంది అడ్వైజరీ బోర్డులో ఉంటారు? ఇంత పెద్ద నెట్వర్క్ని ఎలా నడిపిస్తారు? ప్రతి నెల ఎంత ఖర్చవుతుంది? ఎంతమంది సిబ్బంది అవసరముంటుంది? భారీ విరాళాలు ఇచ్చే దాతలు ఫౌండేషన్లో షేర్స్ని కలిగి ఉంటారా? షేర్ హోల్డర్స్కి మేనేజ్మెంట్ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించే హక్కు ఉంటుందా? వారి విరాళాలని సక్రమంగా ఖర్చు చేస్తారని ఏమిటి నమ్మకం? చైర్మన్గా ఎవరున్నారు? చెక్ పవర్ ఎవరు కలిగి ఉన్నారు? బయట దేశాల నుండి గీతా గురువులుగా సరితూగే ఉత్తమ వ్యక్తుల్ని ఎలా గుర్తిస్తారు? వారికి ఎవరు శిక్షణ ఇస్తారు? వారు కర్మయోగ సిద్ధాంతానికి ఎలా ఆకర్షితులవుతారు? వారు స్థాపించే గీతా భవన్లు ఎలా స్వయం సమృద్ధిని సాధిస్తాయి? గీతా భవన్ల గురించి అక్కడ చుట్టుపక్కల ప్రజలకు ఎలా తెలియజేస్తారు? అసలు ప్రజలు గీతా భవన్లకి ఎలా ఆకర్షితులవుతారు అనే విషయాలు కొద్ది గోప్యతతో కూడుకున్న కారణాన ఇక్కడ ప్రస్తావించటం లేదు. అన్యథా భావించవద్దని మా విన్నపం. గీతను బోధించటానికి ఇది సరైన సమయం. ఒక వర్గం అసుర లక్షణాలు అలవరుచుకొని వేరే మతం వాళ్ల మీద విపరీత ద్వేషం పెంచుకొని విధ్వంసానికి పూనుకుంటుంటే, మరో వర్గం ఉన్నత చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలు, పెరిగిన టెక్నాలజీ, మారిన ఆర్థిక స్థితిగతుల కారణంతో లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఈ ఇంటర్నెట్ యుగంలో వీరు
ఇదివరకటిలా వారి మత పెద్దల మాటలను, కుటుంబ పెద్దల మాటలను గుడ్డిగా నమ్మటం మానివేశారు. ప్రతిదీ తర్కబద్ధంగా ఆలోచించటం మొదలుపెట్టారు. తర్కానికి దొరకకపోతే దేనినైనా విసర్జించటానికి ప్రస్తుత యువత వెనుకాడటం లేదు. అందుకే తర్కబద్ధంగా లేని భగవంతుడి గుణగణాలు నచ్చక ప్రపంచవ్యాప్తంగా నాస్తికులుగానో లేక యాగ్నోస్టిక్లుగానో మారిన వారి సంఖ్య 200 కోట్లు దాటుతుందనే అంచనాలు ఓ పక్క కలవర పెడుతున్నా, మరో పక్క అది రానున్న మంచి రోజులకి నాంది పలుకుతుందని మా విశ్వాసం. ఎంతటి ధర్మాత్ములైనా చివరికి అల్లూరి సీతారామరాజు, బాబాసాహెబ్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం లాంటి ఉత్తమోత్తములైన నన్ను నమ్మని వాడికి నిత్య నరకమే అనే విషతత్వాల నీడలో జీవనం సాగించే కన్నా అసలు దేవుడే లేడని అనుకోవటం ఉత్తమ మానవ లక్షణమని ఈ నాస్తికుల భావన ఎంతో సమర్థనీయం. వీరే ధర్మాన్ని తెలుసుకోవటానికి ప్రథమ అర్హత కలిగిన మహానుభావులని చాలామంది వాదనతో మేము ఏకీభవించకుండా ఉండలేము. వేల సంవత్సరాలుగా లేని అవకాశం ఇప్పుడు ప్రపంచం ప్రజల చేతిలో ఉండే ఫోనులోకి వచ్చేసింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా అన్ని మత గ్రంథాలని హేతుబద్ధమైన చర్చల ద్వారా ప్రజాక్షేత్రంలో నగ్నంగా నిలబెడుతున్నారు. ఇవన్నీ యూట్యూబ్ మాధ్యమంలో ప్రతి మనిషికి లభ్యమవుతూ ఉండటం వల్ల హేతుబద్ధంగా లేని ఏదైనా క్రమేణా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే గీతా జ్ఞానాన్ని వచ్చే 30 సంవత్సరాలలో ప్రపంచం ముందు పెట్టటం మన కనీస బాధ్యత. ఇక్కడ మనం సంతోషించే అంశం ఏమిటంటే, ప్రస్తుతం తీవ్ర మత భావజాల ప్రభావంలో ఉన్న వాళ్ల సంఖ్య 10% మించదు. నేటి ప్రపంచంలో 90% మేరకు ఉన్న శాంతి కాముకులకి చెప్పవలసిన రీతిలో కర్మయోగ శాస్త్రాన్ని చెబితే తప్పకుండా మనసుకి ఎక్కించుకుంటారని మా నమ్మకం. గీతను బోధించటం ఆలస్యం చేస్తే ప్రస్తుతం భగవంతుడి మీద ఉన్మాదంతో కూడుకున్న ప్రేమగల 10% మంది 2050 నాటికి 50% చేరవచ్చు. అప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. మా నమ్మకం తిరుగులేని కర్మ సిద్ధాంతం మీద. భగవంతుడు స్వయంగా చెప్పిన మాట తల్లి మాట కన్నా తేలికగా అర్థమవుతుందని మా పూర్తి విశ్వాసం. ప్రతి ఆత్మకి భగవద్గీత ఒక దర్పణం. ఇది తెలియని ప్రజలకి వారి అసలు స్వరూపాన్ని భగవద్గీత అనే అద్దంలో చూపించితే మొదట కొంతసేపు మూగజీవాలు మాదిరి భయంతో వెనకడుగు వేసినా నెమ్మదిగా వాళ్ల అసలు స్వరూపానికి తప్పకుండా అనుసంధానమవుతారని మా నమ్మకం. మానవాళికి భగవద్గీత అనే ఆత్మదర్పణాన్ని పరిచయం చేసి వాళ్ళని అంతర్ముఖులని చేయటం గీతా యూనివర్సిటీ నుండి శిక్షణ పొందిన గురువుల గురుతర బాధ్యత. భగవద్గీత శరీరం తీసుకున్న ప్రతి ఆత్మకి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్. అది తెలుసుకునే అవకాశం 84 లక్షల జీవరాశులలో ఒక్క మానవుడికే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అసురులచే ధ్వంసం చేయబడినప్పటికీ అదృష్టవశాత్తు వ్యాస మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు మరియు వారి శిష్యుల అనుగ్రహం వలన భారతదేశపు గురువుల దగ్గర పదిలంగా ఉంది. శాఖలన్నీ కాలిపోయి వేర్లు కాండం మాత్రమే పదిలంగా ఉన్న జ్ఞాన వృక్షానికి కావలసిన పోషకాలు ఇచ్చి మళ్ళీ దాని శాఖలు ఈ భూమండలం అంతటా విస్తరించేలా చేయటం ప్రతి భారతీయుడి ధర్మం. ఆ పోషకాలే గీతా యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇచ్చి వేల సంఖ్యలో ప్రపంచానికి అందించదలచిన గీతా గురువులు. కలి ప్రభావంతో ఈ సమాజం పాడైన దానికన్నా జ్ఞానం అనే సర్వోత్కృష్టమైన ఖడ్గాన్ని వాడటంలో జ్ఞాని విఫలమవటమే ప్రధాన కారణం. ఎక్కడ పారవేసుకున్నామో అక్కడే వెతకటం వివేకవంతమైన పని అవుతుంది. అందుకే 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల జనాభాకి ఒక గీతా గురువును స్థాపించి 2050 నాటికి గీతా జ్ఞానాన్ని సగం పైగా ప్రపంచ జనాభాకి బోధించటం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి మేము అవలంబించే 7 అంచెల వ్యూహాన్ని కొంత గోప్యత కారణాలతో మరియు సమయాభావం వల్ల ఇక్కడ ప్రస్తావించటం వీలు కాలేదు. చీకటికి అసలు ఉనికియే లేదని, వెలుగు లేకపోవటమే దానికి కారణమని తెలుసుకొని, అలానే జ్ఞానం ఉన్న చోట అజ్ఞానానికి తావులేదనే అతి చిన్న సూక్ష్మాన్ని గ్రహించి భగవంతుడే అజ్ఞానాన్ని పారద్రోలుతాడనే భ్రమలలో కాలం వృధా చేయకుండా ప్రపంచవ్యాప్తంగా 2035 నాటికి 10,000 జ్ఞాన జ్యోతులను వెలిగించి మరియు 2050 నాటికి 1,00,000 జ్ఞాన జ్యోతులను వెలిగించి ఒకే మహా చైతన్యం సర్వ ప్రాణులలోనే కాక అణువణువున వ్యాపించి ఉన్నదనే సత్యం తెలియజెప్పి మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలని రూపుమాపి విశ్వశాంతిని నెలకొల్పటం ధర్మ నిరతి గల వారందరూ సంఘటితంగా చేపట్టవలసిన ఒక మహాజ్ఞాన యజ్ఞం. కనీసం 1,00,00,000 మంది వివేకం కలిగిన వారు లేక ప్రపంచవ్యాప్తంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ప్రథమ 1000 మంది ధనికులు వెన్నంటి ఉంటే అప్పుడు భగవంతుడి మీద ఉన్మాద ప్రేమ స్థానంలో మనకు మనమే మిత్రులం, మనకు మనమే శత్రువులమనే స్పృహ, మన లాభ నష్టాలకి, మన సుఖ దుఃఖాలకి మనమే కారణమన్న స్పృహ మరియు మనలని మనమే ఉద్ధరించుకోవాలి అనే కర్మ సిద్ధాంత స్పృహ ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చెప్పటం కష్టమే కాదు అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. కర్మ సిద్ధాంతం మీద ప్రీతి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణుడిలా నిత్యం మా వెన్నంటే ఉంటారని ఆశిస్తూ ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.